ఏంట్రా అలా చూస్తున్నావు? మరి నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావుగా. శ్రావణి, ధరణి. అమ్మా ధరణిని పిలుస్తుంది. ముందు వదిని పిలిచిందన్నయ్య. ఓ అంటే మీ వదిన ఇంకా పడుకుని లేవలేదురా? మీ మరదలు కూడా అన్నయ్య. మీ ఇద్దరు ఎప్పటి నుంచో బానే ఉన్నారు కదా, తొందరగా పడుకుని తొందరగా లేచుంటారేమో అనుకున్నాను. సింగపూర్లో అయితే గాని శోభనం చేసుకోనని వదిన అంది కదా. అసలు రాత్రి ఏమీ జరగలేదేమో, హాయిగా పడుకుని ఆల్రెడీ లేచుంటారేమో అనుకున్నాను. అదేం లేదురా, సింగపూరే ఇక్కడికి వచ్చేసింది. నువ్వు సూపర్ అన్నయ్య, మొత్తానికి వదిని తెగ్గొట్టేశావు. ఎప్పుడో తెగిపోయిందిరా, ఇప్పుడు ఒళ్ళో పడింది. ధరణి, శ్రావణి, త్వరగా స్నానాలు చేసి దేవుడి దగ్గర దీపాలు పెట్టండి అమ్మా. అన్నయ్య, అమ్మ పిలుస్తుంది, లేపేద్దామా? రాత్రంతా నిద్రపోనివ్వలేదు, అప్పుడే లేపుతావా అని తన్నినా తంతుందిరా. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అన్నయ్య, 2 కాళ్లతో. మరేం చేద్దాం అన్నయ్య? వయసులో నేను పెద్దోడ్నైనా పెళ్లిలో నువ్వే సీనియర్, నువ్వే చెప్పు. ఓ పని చేద్దాం అన్నయ్య. ఏంటి? ఇప్పుడు మనం కిందకి వెళ్తే మొగుళ్ళు లేచారు, పెళ్ళాలు లేవడానికి ఏంటా అని అంటారు. వాళ్ళు లేచేంత వరకు మనం కూడా వెళ్ళి పక్కనే పడుకుందాం. సూపర్ నాని, కానీ పడుకొనిస్తావు కదా? ప్రామిస్ అన్నయ్య. నేను కూడా ప్రామిస్ రా. గుడ్ నైట్. సరే అన్నయ్య, గుడ్ నైట్. వెళ్ళు. శ్రావణి, అమ్మ శ్రావణి, గోదావరి, ఒక్కసారి శ్రావణిని పిలవే. ఒక్కసారి నా కూతుర్ని చూడాలనుంది. పిలుస్తాను లేవయ్యా, డాక్టర్ బాబు చూస్తున్నారు కదా, కాస్త మాట్లాడకుండా ఉండు. ఎలా ఉంది డాక్టర్ బాబు? వైరల్ ఫీవర్ కదమ్మా, పూర్తిగా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కరోనా అది అంటున్నారు, అదేం కాదు కదా డాక్టర్ బాబు? అదేం కాదమ్మా, ఆ టెస్టులు కూడా చేశాం, నెగిటివ్ వచ్చింది. దాని గురించి భయమేం లేదు. కానీ బ్లడ్ సెల్స్ కౌంట్ బాగా పడిపోయింది. మామూలుగా అయితే హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు తీసుకెళ్లే పరిస్థితి లేదు. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టున్నారు గోదావరి. ఇక మనం నా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? హాస్పిటల్కి తీసుకువెళ్లే పరిస్థితి లేదంటే ఈ కరోనా టైంలో బెడ్స్ దొరకవు. దొరికినా వెళ్లడం మంచిది కాదని చెబుతున్నా. 4 రోజులు ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. మీరేం కంగారు పడకండి. అయినా అవే మాటలయ్యా, డాక్టర్ బాబు ఏమీ కాదంటున్నారు కదా. నా భయం నాదే. ఏదైనా అయితే శ్రావణిని చూడకుండా నేనెక్కడ చచ్చిపోతానని భయంగా ఉంది. అయ్యో, ఏమే, ఒక్కసారి శ్రావణిని పిలవే.
పడండి. 2 గంటల తర్వాత నర్సు వచ్చి ఈ సెలైన్ మారుస్తుంది. అలాగే డాక్టర్ బాబు. శ్రావణి అంటే ఎవరు? మీ అమ్మాయా? అవును డాక్టర్ బాబు, మా పెద్ద కూతురు. ముందావని రమ్మని చెప్పండి. ఒకసారి చూస్తే మనసు కుదుట పడుతుంది. తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ బాబు, పిలుస్తాను. జాగ్రత్తగా చూసుకోండమ్మా. అలాగే బాబు. గోదారి, విన్నావా? డాక్టర్ బాబు ఏమన్నారు? నా కూతురే నాకు బలమే, నా కూతురే నాకు మందే. ఒక్కసారి నా కూతురు నాకు చూపిస్తే నాకు ఈ మందులు అవి ఏమి అక్కర్లేదే. పిల్లవే, ఆ ఫోన్ ఇవ్వు. అయ్యో అయ్యో, నేను మాట్లాడతానే. వద్దయ్యా, ఒంట్లో ఓపిక లేదు. ఎక్కడికి లేస్తావయ్యా? నేను ఫోన్ చేస్తానులే. త్వరగా చెయ్యి. అలాగే. రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా తీయట్లేదు. తిరిగి ఫోన్ చేసింది లేదు. అంత ఘనకార్యాలు ఏం వెలుగబడుతుందో. ఇప్పుడైనా తీస్తుందో లేదో. తీయదు, నాకు తెలుసు. ఏ ఆడపిల్లైనా అమ్మా నాన్నలు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తారు. కానీ దీనికి అమ్మా నాన్న ఎవ్వరూ అవసరం లేదు. ఈ పిచ్చి తండ్రికేమో అది అర్థం కావట్లేదు. అదేదో పెద్ద ప్రేమ ఒలకబోస్తున్నట్టు కూతురు కూతురు అని దాన్నే కలవరిస్తుంటాడు. అదే ధరణి అయితే ఈ పాటికి ఎంత హడావిడి పడిపోయేది, ఎంత ఏడ్చేది. అది అది కూతురంటే. దీన్ని కన్న పాపానికి ఇప్పుడే మనిషికి ఏం చెప్పాలో ఏంటో. రామ్మా. అత్తయ్య, ఆయనకి కాఫీ కలిపివ్వాలి. నేను పెట్టానమ్మా. అయ్యో, మీరెందుకు పెట్టారు అత్తయ్య? నేను పెట్టేదాన్ని కదా. పర్వాలేదమ్మా. మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం అత్తయ్య. ఎంత ప్రేమగా చూసుకుంటారు, ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటారు. అమ్మనే మరిపించేస్తారు. అత్త మంచితనం కోడలి ప్రవర్తన బట్టే ఉంటుందమ్మా. నువ్వు మీ అక్క ఇద్దరూ నా కోడళ్లే. నిన్ను ఎంతో మంచిగా చూసుకునే నేను మీ అక్కని చెంపదెబ్బ కొట్టాను.
కోడలు మంచిదైతే అత్త ఇంకా మంచిదవుతుందమ్మా. ఇప్పుడు శ్రావణిలో కొంత మార్పు వచ్చుండొచ్చు, కానీ మీ ఇద్దరికీ ఎంత తేడా. నువ్వేమో ఇంటిని బాగా చూసుకుంటావు, కుటుంబాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తావు, ఏ సమస్య రాకుండా ఉండాలని చూస్తావు. కానీ మీ అక్క వల్ల ఎలాంటి సమస్య రాకుండా ఉంటే అంతే చాలు. నాలాంటి అత్త దొరకడం అదృష్టం కాదమ్మా, నీలాంటి కోడలు దొరకటమే ఏ అత్తకైనా అదృష్టం. ఈ కుటుంబాన్ని ఎప్పటికీ కలిపి ఉంచగలిగేది నువ్వేనని నా నమ్మకం. ఉంచుతానని మాటివ్వమ్మా. ఉంటుందత్తయ్య, ఎప్పటికీ మనందరం కలిసే ఉంటాం. నా చిరాకులో నేనుంటే ఈ అమ్మ గోలొకటి. ఎంత మంచిగా ఉన్నట్టు నటిస్తున్నా ఇంకా అదే మంచిది, నేను మంచిదాన్ని కాదు అన్నట్టు మాట్లాడుతోంది. సరే, నేను అలాగే ఉంటాను. ఈ కుటుంబాన్ని కలిపి ఉంచుతానని మాటిచ్చింది కదా, ఎలా ఉంచుతుందో చూస్తాను. మేడం, వదిలమ్మా. ఏంటి మేడం, ఎప్పుడు చూసినా ఏదో మూడ్లో ఉంటారు, ముట్టుకుంటేనే చిరాకు పడతారు. అందుకే రాత్రి అంతసేపు నిద్ర లేకుండా ఉంచారు. అలా కాదు మేడం, ఎప్పుడు దగ్గరకొచ్చినా కాస్త నవ్వుతూనో సిగ్గుపడుతూనో మురిపిస్తూనో ముద్దు పెడుతూనో ఉంటే. నేను నవ్వాను, ఈ రోజుకి ఇది చాలు. సర్లే, ఆఫీస్కి వెళ్ళమ్మా. ఆఫీస్కా? నో వే. శోభనం అంటే 3 రోజుల పండగ. 3 రోజులు కాదు, 3 రాత్రుల పండుగ. పని పాట మానేసి రాత్రి పగలు గదిలో ఉండడం కాదమ్మా. వెళ్ళమ్మా. మేడం. వెళ్ళమ్మా. మేడం. వెళ్ళమంటే మేడం. వెళ్ళు. మేడం. ఆపకుండా కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది. ఏంటంత అర్జెంట్? హలో, ఏంటమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉండిపోయి కుదరలేదమ్మా. విషయం ఏంటో చెప్పు. మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదమ్మా, నిన్నే కలవరిస్తున్నారు. అమ్మ శ్రావణి, విన్నావా?
మెలకుగా ఉన్నా నిద్రలో ఉన్నా నీ పేరేనమ్మా, నీ పేరే తలుస్తున్నారు. ఏమైంది? జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమ్మా. ఏంటి వచ్చేది? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కరోనా లక్షణాలు. అక్కడ అది నాకు అంటుకుంటే ఇక్కడ అందరికీ అంటించాల్సి వస్తుంది.